ముసాయిదా ఓటర్ జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. సర్ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,71,00,000 మంది ఓటర్ల ఎన్యూమరేషన్ పూర్తి చేసినట్టుగా ఈసీ వెల్లడించింది. ఇందులో దాదాపు 90% ఓటర్స్ కు ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా పరిశీలనలో పలు కీలక విషయాలు వెలుగు చూశాయి. రాష్ట్రంలో మొత్తం 15,22,000 మంది ఓటర్స్ మృతి చెందినట్టు ఎన్నికల సంఘం తన నివేదికలో ప్రకటించింది. అలాగే మరో 22,30,000 మంది ఓటర్లు వేరే ప్రాంతాలకు షిఫ్ట్ అవ్వడం లేదా నివాసాల్లో అందుబాటులో లేకపోవడం జరిగినట్టు గుర్తించారు. జాబితా ప్రక్షాళనలో భాగంగా 7,37,000 మంది ఓటర్లకు ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓట్లు ఉన్నట్టుగా అధికారులు కనుగొన్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 44,89,512 మంది ఓటర్స్ నుంచి ఎన్యూమరేషన్ ఫారాలు సేకరించాల్సి ఉందని, వారి నుంచి ఫారాలు తీసుకోలేదని ఈసీ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ఏపీ ముసాయిదా ఓటర్ జాబితాను ఈసీ విడుదల చేసింది. సర్ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,71,00,000 మంది ఓటర్స్ ఎన్యూమరేషన్ కంప్లీట్ అయినట్టుగా కూడా స్పష్టం చేసింది. ఈసీ అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, ఆంధ్రప్రదేశ్ లో ఎస్ఐఆర్ ముసాయిదా ఓటర్ జాబితాని కొద్దిసేపటి క్రితమే వివేక్ యాదవ్ సిఇఓ వివేక్ యాదవ్ విడుదల చేశారు. ఒక ప్రకటనలో విడుదల చేశారు. అర్హుల ఓట్లు ఏవి కూడా మిస్ కాకుండా, అనర్హులకి చేరకుండా పారదర్శకంగా ఈ ప్రక్రియని పూర్తి చేశామని కూడా ఆయన చెప్పడం జరిగింది. జూలై 31 అంటే ఈ రోజు నుంచి ఆగస్టు 30 వరకు క్లైమ్స్ అభ్యంతరాల స్వీకరణ కూడా సమయం పెట్టారు. అక్టోబర్ 3న తుది ఓటర్ జాబితా ప్రచురణకి రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకు ముసాయిదా ఓటర్ జాబితాను విడుదల చేస్తారు. ముసాయిదా జాబితాను ఈసీఐ నెట్ యాప్ సిఇఓ వెబ్సైట్ లో పరిశీలించవచ్చని కూడా ఆయన వెల్లడించారు. నోటీసు విచారణ లేకుండా ఏ ఓటరు పేరును తొలగించుకోమని ఎన్నికల అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు వరకు మనం చూస్తే కనుక 3.71 కోట్ల ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించారని కమిషన్ వెల్లడించింది. మొత్తం 4,16,00,000 ఓటర్లలో 89.22% మంది ఫారాలు అంటే డిజిటల్ పూర్తయిందని చెప్పి కూడా సిఇఓ వెల్లడించారు. 15,22,000 మంది మృత్యుగా గుర్తిస్తున్నారు. అదేవిధంగా 22.30 లక్షల మంది శాశ్వతంగా మారిపోయారు. వారంతా కూడా ఆ ప్రాంతంలో ఇచ్చిన అడ్రస్ లేరని చెప్తున్నారు. 7.37 లక్షల మంది పేర్లు 2-3 చోట్ల అంటే డబుల్ ఎంట్రీలుగా నమోదైనట్టు కూడా గుర్తించారు. ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు ఉన్న వారి పేరును ఒకే చోట కొనసాగింపు అంటే 2 చోట్ల ఉంటే ఒక చోట తీసేసి ఒక చోట ఉంచుకునే విధంగా కూడా అవకాశం కల్పిస్తున్నారు. నిజమైన ఓటర్ల ఫామ్ 6 తో మళ్లీ నమోదు చేసుకోవచ్చు అని కూడా ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఏదైతే చాలా పారదర్శకంగా ఈ వ్యవహారాన్ని పూర్తి చేసినట్టు కూడా మనకి చెప్తూ ఉన్నారు. ఎందుకంటే సర్పై అనేక అపోహలు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి ఫిర్యాదులు లేకుండా చాలా చక్కగా పారదర్శకంగా ఈ వ్యవహారం పూర్తి చేశారని చెప్తున్నారు. మొత్తానికి ఇంకా 89.22 మంది ఫారాలు డిజిటలైజేషన్ పూర్తి అయిపోయింది. మిగిలిన వారిని కూడా త్వరగా ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఏదైతే ఆ ప్రక్రియలో భాగంగా వారు ఇమీడియట్ గా ఈసీకి అప్లై చేసుకోవచ్చు అని కూడా చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.